హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. సూపర్ టేస్టీగా ఉంటుంది. టేస్ట్ అయితే పీక్స్లో ఉంటుంది. అసలు చిన్నగా చెప్పకూడదు, అంత బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా 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 నచ్చింది మా పిల్లలకి. ఎవ్రీ సండే 2 to 3 వీక్స్గా మా ఇంట్లో ఎగ్ దమ్ బిర్యానీ చేస్తున్నాం. అంత నచ్చింది అనమాట. ఫస్ట్ దానికోసం మనము 4 eggs తీసేసుకొని దాంట్లో కళ్ళుప్పు వేసి ఎగ్స్ మునిగే వరకు వాటర్ పోసేసి అది బాగా ఉడికింది. ఒక 7 minutes అట్లా ఉడికితే చాలు. పక్కన పెట్టేసి దానికి చల్లారిన తర్వాత పెంక తీసి ఘాట్లు పెట్టేసి ఎగ్స్ పక్కన పెట్టేసుకోవాలి. దాంతోపాటు మనము ఒక 4 tomatoesని ప్యూరీ లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఆనియన్స్ని క్లీన్ చేసేసుకుని ఎంత వీలైతే అంత సన్నగా తరిగి డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ ఫ్రైడ్ ఆనియన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ బిర్యానీకి. సో అదొకటి బాగా చూసుకోండి. ఎందుకంటే లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఓపిక్గా నిదానంగా డీప్ ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి, టేస్ట్ బాగుండదు, స్మెల్ వేరేలాగా వస్తుంది, అస్సలు బాగోదన్నమాట. సో ఇలా ఓపిక్గా అట్లా డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకొని, ఆల్రెడీ చెప్పాను కదా, ఘాట్లు పెట్టేసి పక్కన పెట్టుకుని, ఘాట్లు పెట్టుకోవడం వల్ల మన మసాలా అంతా లోపలికి పోయి ఎగ్ టేస్ట్ చాలా బాగుంటుంది. దమ్లో ఉండడం వల్ల సూపర్ టేస్ట్ వస్తుంది, స్మెల్ ఉండదు, బాగుంటుంది అనమాట. సో ఇట్లా ఈ లోపల మనకు ఫ్రైడ్ ఆనియన్ కూడా రెడీ అయిపోయింది. చూడండి ఇట్లా ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఈ లోపల హోల్ గరం మసాలా కోసం మిరియాలు, చెక్క, లవంగము, ఇలాచి, షాయి జీరా, స్టోన్ రాతి పువ్వు అంటారు కదా, అది, జాపత్రి, కొత్తిమీర, పుదీనా తీసేసుకొని మనం ఏ గిన్నెలో అయితే రైస్ ఉడికించుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలో వాటర్ తీసేసుకొని, అంటే ఇప్పుడు నేను 2 glasses ఆఫ్ రైస్ తీసుకున్నాను, దానికి ఒక 6 glasses ఆఫ్ వాటర్ తీసేసుకొని దాంట్లో ఇవన్నీ వేసేసాను అనమాట. స్పైసెస్ వేసేసి ఒక 1/2 hour వదిలేసాను. రైస్ కూడా 1/2 hour ముందే నానబెట్టుకోవాలన్నమాట. ఏదైతే మనం ప్యాన్లో చేయాలనుకుంటున్నామో ఆ ప్యాన్లో కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి తీసేసుకొని ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆల్రెడీ ఫ్రై అయింది కాబట్టి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. దాంతోపాటు కొంచెం ఘాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. ఇదంత స్పైసీ లేదు కాబట్టి నేను కొంచెం ఎక్కువే వాడాను అనమాట. సో ఇది వేపేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. అది పచ్చివాసన పోయిన తర్వాత టమాటో ప్యూరీ వేసేసుకోవాలి. టమాటో ప్యూరీ బాగా మగ్గి ఆయిల్ పైకి తేలే వరకు ఇట్లా కలబెడుతూనే ఉండాలన్నమాట. నిజం చెప్తున్నాను, టేస్ట్ అయితే చాలా 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 బాగా వచ్చింది. నాకే బాగా నచ్చింది. రెస్టారెంట్ ఫ్లేవర్ వస్తుందన్నమాట. అంతకు మించే వస్తుంది. ఇంట్లో ఇంత బాగా చేసుకోవచ్చా అన్నట్టు అనిపించింది, అంత బాగా వచ్చిందనమాట. కొంచెం ఓపిక చేసుకోవాలి అంతేనండి. ఏదో ఆకలి అనేసి గబగబా బయట పోయి తెచ్చుకొని తినేయడం కంటే కొంచెం ఓపిక చేసుకొని నిదానంగా చేసుకుంటే సూపర్గా వస్తుంది. ఈ టమాటో ప్యూరీలో ఆయిల్ అంతా బయటకు వచ్చిన తర్వాత కొత్తిమీర, పుదీనా, ఫ్రెష్ కొత్తిమీర, పుదీనా వేసేసుకునండి. ఎప్పుడు వంట చేసిన ఐటమ్స్ అన్నీ కొంచెం ఫ్రెష్గా ఉంటేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, ఇట్లా కొత్తిమీర, పుదీనా కానీ, ఏదైనా కానీ కొంచెం ఫ్రెష్ ఐటమ్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ మగ్గిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 1 cup కర్డ్ వేసుకోవాలండి. ఫ్రెష్ కర్డ్ వేసుకోవాలి. సిమ్లోనే పెట్టాలి. హైలో పెట్టి చేస్తే అది గుడ్లుగా విరిగిపోయి టేస్ట్ బాగుండదు అనమాట. ఈ వేసిన పెరుగంతా కర్రీలో కలిసిపోయే వరకు మనం అట్లా కలబెడుతూ ఉండాలన్నమాట. అది బాగా కలిసిపోయింది అనుకో, ఆయిల్ ఇట్లా పైకి తేలుతుంది. ఇప్పుడు మనము కొంచెం కారం పొడి, ధనియాల పొడి, పసుపు పొడి, బిర్యానీ మసాలా, గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి, దాంతోపాటు సాల్ట్ కూడా వేసేసి బాగా మసాలాలంతా ఇంకిపోవాలన్నమాట. టమాటో ప్యూరీలో కానీ, తర్వాత కర్డ్ అన్నీ వేసాం కదా, సో దాంట్లో ఈ మసాలా పొళ్ళన్నీ పచ్చివాసన పోయే వరకు వేపేసుకోవాలన్నమాట. ఆ కారం పొడి స్మెల్ అవన్నీ రాకుండా ఉంటాయి. సో ఇది వేసేసుకున్న తర్వాత ఇదంతా మగ్గిన తర్వాత దాంతోపాటు ఆల్రెడీ మనము పెంక తీసేసి దాని ఘాట్లు పెట్టుకుని ఎగ్స్ని కూడా వేసేసి 1 నిమిషం పాటు అట్లా వేపుకుంటాం, విరిగిపోకుండా జాగ్రత్తగా అట్లా కలుపుకుంటే మసాలా అంతా దాంట్లోకి పడుతుంది. దమ్లో మళ్ళీ దమ్ అవుతుంది కాబట్టి ఎగ్ టేస్ట్ మారిపోతుంది. ఆ మసాలా అంతా దానికి పట్టి సూపర్గా ఉంటుందన్నమాట. ఇది పక్కన పెట్టేసుకొని ఆల్రెడీ మనం ఏ గిన్నెలో అయితే వాటరు, ఈ స్పైసెస్ అన్నీ తీసుకున్నాం కదా, చూడండి ఇవంతా ఉడకాలన్నమాట. ఉడికితే టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా సూపర్గా ఉంటుంది. ఇట్లా ఉడికేటప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్, కొంచెం లెమన్ పిండి వేయాలండి. సాల్ట్ ఇవంతా రైస్కి పట్టడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది. ఇవన్నీ మగ్గిన తర్వాత తీసేసుకోవాలి. కొంచెము ఆయిల్ వేస్తే ఆ రైస్ ముద్దగా రాకుండా పలుకులుగా వస్తుంది, మెతుక్కి ఆనుకోకుండా భలే వస్తుందన్నమాట. సో ఇలా ఉడికిన తర్వాత ఈ ఆల్రెడీ మనం వేసిన స్పైసెస్ని ఇలాంటి గరిటతో తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎందుకంటే పంటి కింద పడతాయి, పిల్లలు అంత ఇష్టపడి తినరు కాబట్టి దీని అంతా తీసేసి పక్కన పెట్టుకుంటాము. ఇప్పుడు ఆల్రెడీ మనం నానబెట్టాం కదా 1/2 hour ముందే రైస్, దాన్ని వేసేస్తాం అన్నమాట. దాంతోపాటు ఏదైతే ఫ్రైడ్ ఆనియన్ తీసుకున్నామో దాంట్లో కొంచెం ఫ్రైడ్ ఆనియన్ కర్రీలు ఆల్రెడీ మనం బిర్యానీలోకి వేసాము, కొంచెం ఈ రైస్లో వేస్తామన్నమాట. ఇదే అన్నమాట ఎగ్ దమ్ బిర్యానీకి మెయిన్ సీక్రెట్. సో రైస్తో పాటు ఈ ఫ్రైడ్ ఆనియన్ కూడా ఉడకడం వల్ల ఫ్లేవర్ అయితే సూపర్ అంటే సూపర్, అసలు మాటలు లేవు, అంత బాగుంది. ఫ్రైడ్ ఆనియన్ రైస్లో అంతా కలిపి ఉడకడం వల్ల భలే ఉండిందనమాట. కింద పాత పెనం ఒకటి పెట్టేసి సిమ్లో పెట్టేసి ఇలా మసాలా అంతా ఉడికిన ఎగ్స్ అంతా ఉంది కదా, దాని మీద లేయర్లుగా ఈ రైస్ వేసేసుకోవచ్చు. ఆనియన్స్ ఏం సపరేట్ చేయాల్సిన అవసరం లేదండి. ఫ్రైడ్ ఆనియన్లో ఉడకడం వల్ల రైస్ అయితే సూపర్ టేస్ట్ వస్తుంది. ఫ్లేవర్ కానీ స్మెల్ కానీ అద్దరిపోతుంది అనమాట. ఇలా లేయర్లుగా వేసేసి మళ్ళీ ఇంకొంచెం మిగిలిన ఆల్రెడీ నేను కొంచెం పక్కన పెట్టాను ఫ్రైడ్ ఆనియన్, దాన్ని
లేయర్గా వేసి కొంచెం కొత్తిమీర పుదీనా చల్లేసి దాని మీద కొంచెం బిర్యానీ మసాలా కొంచెం నెయ్యి చిలకరించేసి ఆవిరి బయట పోకుండా టైట్గా లిడ్ పెట్టి దాని మీద రాయి పెట్టేయాలి. ఇదే దమ్ అన్నమాట. సూపర్ టేస్టీగా ఉండింది. లేయర్లుగా బిర్యానీ లేస్తా అంటే భలే ఉండింది. ఇది నేను సగం ఆల్రెడీ మా పెద్ద పాపకు బాక్స్ పెట్టేశాను. చూడండి ఎంత బాగుంది. రైస్ చూడండి లేయర్లుగా భలే వస్తుందన్నమాట. వైట్ రైస్ ఇట్లా బాగుండింది. మిక్స్డ్ అంతా చేసినప్పుడు సూపర్ టేస్టీగా ఉండింది. దానికి మా పిల్లలు చికెన్ పకోడా అడిగితే అది చేశాను. చికెన్ పకోడా, ఆనియన్ సలాడ్, రైతా, రసం చేశాను అనమాట. సూపర్ టేస్టీగా ఉండింది. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తాను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.